ప్రధానంగా అంటే గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా వైఎస్ భారతి గారి విషయంలో కూడా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో కూడా మనం చూసాం. అంటే ఈ ట్రోలింగ్ సాంప్రదాయం అనేది ఏపీ గవర్నమెంట్‌లో ఎక్కువవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్రోలింగ్ సాంప్రదాయం పెరుగుతుందనుకోవచ్చా? ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే విపరీతమైనటువంటి ట్రోలర్స్. లాస్ట్ వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఎంత మానసికంగా మమ్మల్ని వేధించేవారంటే, వారి యొక్క అకౌంట్స్ ఈ రోజుకి చాలా వరకు కూడా ఉన్నాయి. ఇంకా అవును. మేము కంప్లెయింట్‌లు పెట్టున్న అకౌంట్స్‌ని కూడా ఇంకా చాలా వరకు అరెస్ట్ చేయలా. అవును. ఆ రోజున నారా భువనేశ్వర్ గారిని కావచ్చు, లేకపోతే లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి గారిని కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారిని కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల గారిని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. అదే సంస్కృతి, అదే సంప్రదాయం మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ హ్మ్. ఆగిందేమీ లేదు. హ్మ్. రీసెంట్‌గా గనక చూసుకుంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క అడ్వైజరీ కమిటీ యొక్క ప్రధాన సలహాదారు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అవును. మరి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డే కదా సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ అన్ని కూడా చూస్తా ఉంది. అవును. మరి సజ్జల భార్గవరెడ్డి ఎన్ని మీటింగులు పెట్టి పోస్ట్‌కి రూ. 10 కామెంట్‌కి రూ. 5 చొప్పున పప్పు బేలాల కింద వైసీపీ కార్యకర్తలకి పంచున్నాడు. సో, అవును. అదే సంస్కృతి, అదే సంప్రదాయం ఇప్పటికి కంటిన్యూ అవుతా ఉంది. హ్మ్. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఈ రోజున ఆనా కొణిదెల గారు చేస్తున్నటువంటి ఆనా కొణిదెల గారు ఈ రోజునటువంటి ఒక మంచి సంస్కృతికి ఆవిడ ఈరోజు శ్రీకారం చుడితే దాన్ని తట్టుకోలేక గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్టు ఈ రోజున జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవ్వరు కూడా భారతిని వేలెత్తి చూపెట్టకపోయినప్పటికీ కూడా ఆనా కొణిదెల గారు వెళితే ఈళ్ళకి ఈళ్ళే భుజాలు చరిచేసుకుని భారతి గారి గురించి ఎవరో ట్రోల్ చేశారేమో అనుకుని వీళ్ళకి వీళ్ళే అంటే దొంగతనం చేసి దొంగే దొంగ అని నడిచినట్లుగా ఉంది వీళ్ళ పనితీరు అసలు బయటగా చెప్తా పనితీరు. ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఈ ఈ విషయాలకి దగ్గరగా ఉన్నారనుకోవచ్చా? అంటే ఇప్పుడు జరిగిన అంశాల్లో గూడా వీళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళని ఎగ్జాక్ట్‌గా. డిక్లరేషన్ చేస్తున్నారా మీరు? ఎగ్జాక్ట్‌గా చేస్తున్నాం. ఎందుకంటే మొన్న మనం గనక చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ భారతి గారి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా ఖచ్చితంగా ఖండిస్తున్నాను నేను ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అవును. వెంటనే టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందండి? సారీ కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ ఏం చేసింది? ఆ కిరణ్‌ని సస్పెండ్ చేసింది. అవును. సస్పెండ్ చేయడంతోటే ఆగలేదు. గవర్నమెంట్‌లో ఉంది మేము. అయినప్పటికీ కూడా కిరణ్ కుమార్‌ని వెంటనే అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. మరి హ్మ్. గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారా? గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇన్ని మాటలన్నారు. ఓకే. మేము చాలా సామాన్య కార్యకర్తలం. మేము సామాన్య మహిళలం. ఓకే. కానీ నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా అన్నారుగా. వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు. మరి ఆ హ్మ్. రోజున ఏమయ్యారండి? హ్మ్. రోజా గారు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆవిడ వెళ్తూ మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళిందే. మరి దానికేంటండి? హ్మ్. ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించిందావిడ. హ్మ్. ఓకే. అది లేదు. ఆహ్, మన ఆనా కొణిదెల గారిని గురించి ట్విట్టర్‌లో ఎంత జుగుప్సాకరంగా ట్వీట్స్ జరిగాయంటే, నేను కూడా మంగళగిరి వెళ్లి డీజీపీ గారికి కంప్లెయింట్ చేద్దామని చెప్పేసి ఆ రోజున ఆహ్, వెళ్ళామండి. మా జనసేన లీడర్స్ అందరం కూడా వెళ్తే, డీజీపీ గారు అందుబాటులో లేరు. ఆనా కొణిదెల గారి గురించి చాలా జుగుప్సాకరంగా ట్వీట్లు పెట్టారు. మరి ఆ హ్మ్. రోజున వాళ్ళని అరెస్ట్ చేయలేదే. హ్మ్. ఇంకొక విషయం. ఆ రోజున మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ గారున్నారు. అవును. ఆవిడ నేతృత్వంలో విజయవాడ ఐలాపురంలో ఒక మీటింగ్ జరిగింది. హ్మ్. ఎందుకో తెలుసా అండి? అప్పట్లో నారా భారతి సారీ జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతిరెడ్డి గారిని ఎవరో దూషించారు. 3 గంటల కోడి కూర, 3 గంటల ఫోన్ కాల్ అని చెప్పేసేసి, తలకాయ కూర అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్‌లు పెడుతున్నారు. ఇలాంటివి కుదరదు అని చెప్పేసి ఆవిడ ఐలాపురంలో ఒక మీటింగ్ పెట్టింది. అన్ని హ్మ్. పార్టీల యొక్క కలయికలో అని చెప్పేసి. కానీ అన్ని పార్టీలు అంటే ఏమేం పార్టీలతో పెట్టుకుందో తెలుసా అండి? ఆవిడకి సంబంధించినటువంటి లోకల్ పార్టీలతోటి. కానీ హ్మ్. దానికి బీజేపీ నుంచి ఎవరికీ ఆహ్వానం రాలేదు. తెలుగుదేశం నుంచి ఎవరికీ ఆహ్వానం రాలేదు. జనసేన నుంచి ఎవరికీ ఆహ్వానం రాలేదు. ఈ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు, హ్మ్. అలాగే జనసేన పార్టీ నుంచి నేను, నాతో పాటు మిగిలిన లీడర్స్ మేమందరం గూడా ఐలాపురం హోటల్‌కి వెళ్లి వాసిరెడ్డి పద్మ గారిని క్వెషన్ చేయడం జరిగింది.
మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అర్జెంట్ గా, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఆవిడ ఆ రోజున అధికార దర్పాన్ని ఆవిడ చూపించింది. ఆఫ్ హ్మ్. కోర్స్ ఈ రోజున ఆవిడ పార్టీలో లేకపోవచ్చు. అలాగే ఆవిడ పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ఆవిడ వైసీపీ పార్టీలో పడినటువంటి బాధలు చెప్పుకుని ఉండొచ్చు. రైట్. కానీ ఆ రోజు జరిగింది అదే కదా! అవును. వైఎస్ భారతి గారిని ఎవరో అన్నారని చెప్పేసి ఇమ్మీడియేట్ గా మహిళా కమిషన్ సైతం ఆ రోజున స్పందించారు. అవును. మరి వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే మహిళ? మిగిలినోళ్ళు ఎవరు మహిళలు కాదా? హ్మ్. అంటే ఒకటండి. ఇప్పుడు అన్నా కొణిదెల గారి గురించి మాట్లాడుకుంటే, ప్రధానంగా అంటే ఈ అంశం గురించి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా చాలా మంది రియాక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పటికే ప్రముఖులు గూడా. విజయశాంతి లాంటి వాళ్ళు గూడా ఇప్పటికే ట్వీట్లు చేసిన పరిస్థితి. కానీ అక్కడున్న అంటే ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అనుకుంటున్న పార్టీలు గూడా ఇప్పటిదాకా గూడా ఎక్కడ రియాక్ట్ అయినట్టుగా కనపడట్లేదు. ప్రధానంగా అంటే ఇది పార్టీల పరంగా జూస్తున్నారా? లేకపోతే ఎందుకంటే అన్నా కొణిదెల గారికి గాని జనసేనలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఎక్కడ గూడా ఆమె పొలిటికల్ దీంట్లో లేరు. మరి అలాంటి వ్యక్తిని ట్రోలింగ్ అనేది, అలాంటి వ్యక్తిని పొలిటికల్‌గా ఇన్సల్ట్ చేయడం అనేది ఎట్లా చూస్తారు? భయమండి. హ్మ్. భయం. ఎందుకంటే ఈ రోజున ఆనా కొణిదెల గారు చేసినటువంటి ఆనా కొణిదెల గారు ఈ రోజున ఆ దేవాలయ దర్శనం చేసుకోవడం కానీ, ఆవిడ తలలీనాలు సమర్పించడం కానీ, అలాగే ఆవిడ అందరి భక్తులతో కూడా నార్మల్‌గా అందరి భక్తులతో సమానంగా ఆవిడ భోజనాన్ని స్వీకరించడం గానీ, ఇవన్నీ చూసేసరికి వాళ్ళలో ఒక భయం పుట్టింది. హ్మ్. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో వైఎస్ భారతి గారు ఎప్పుడు ఇలా చేయలేదు కదా! హ్మ్. తిరుమల శ్రీవారికి ఎప్పుడూ కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మనకి కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అవును. దంపతులిద్దరూ కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన గూడా వెళ్లి దంపతులిద్దరూ కలిపి ఎళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారుగా. తన అవును. తండ్రేగా. అవును. అలాగే భద్రాచలంలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి వేడుకలకు కూడా రాముల వారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారుగా. ఆయన హ్మ్. తండ్రేగా. మరి అవును. భారతి గారికేమైంది? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే సింగిల్‌గా వెళ్ళేవారు. హ్మ్. 1, 2 సంవత్సరాలు వెళ్లారు. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగొచ్చింది. హ్మ్. వెంటనే మానేసి, భారతి గారినా తీసుకువెళ్ళలేరు. ఆవిడ రానని జెప్తుందేమో బహుశా. అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టేయించాడండి ఆయన. హ్మ్. టీటీడీ సెట్ ఎవరైనా వేయించుకుంటారా? వేయించుకొని అక్కడ పూజలు జరిపిచ్చారు. ఆవిడ తీర్థం తీసుకుంది. తీసుకొని కనీసం తాగిందా? టిష్యూలో పెట్టి ఇలా పక్కన పెట్టేసింది. అందరూ స్పష్టంగా చూసారు కదండీ! ఈ రోజున ప్రతి విషయాన్ని గూడా క్యాప్చర్ చేస్తున్నాయి కెమెరాస్. మనం కెమెరాస్ మధ్యలో బ్రతుకుతున్నాం. మనం పబ్లిక్‌లోకి వెళ్ళామంటే చుట్టూ కెమెరాస్ మనల్ని అంటే, ప్రతి చిన్న అంటే విషయాన్ని గూడా కుట్రపూరితంగానే అబ్జర్వ్ చేస్తా ఇన్వాల్వ్ ఉంటాయి. చేస్తున్నారనుకుంటున్నారా? అంటే అన్నా కొణిదెల గారిని కుట్రపూరితంగానే ఇన్వాల్వ్ చేస్తున్నారనేది మీరు చెప్తా ఉన్నారా ఇప్పుడు? ఎగ్జాక్ట్‌లీ అండి. హ్మ్. అండి సొంత చెల్లినే నానా బూతులు మాట్లాడిచ్చారు. అప్పటి వరకు వైఎస్ షర్మిల అయిపోయినటువంటి షర్మిల గారు, మరుసుపల్లి షర్మిల అని జెప్పేసి వైసీపీ సోషల్ మీడియా సైట్స్‌లో రాలేదా? హ్మ్. ఈ టార్చర్ భరించలేకే కదా! విజయమ్మ గారు యూఎస్ వెళ్ళిపోయారు. హ్మ్. సొంత చెల్లినే టార్చర్ పెట్టినటువంటి వాళ్ళు, హ్మ్. ఎప్పుడైతే జగన్‌కి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడింది అనంగానే, అప్పటిదాకా వైఎస్ షర్మిల అక్క అయిపోయిన వ్యక్తి, అక్కగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే మరుసుపల్లి షర్మిల అయిపోయింది. హ్మ్. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. హ్మ్. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి అడ్డు వచ్చే వాళ్ళు ఎవ్వరిని గూడా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవ్వరు గూడా సహించరు, ఓర్వలేరు. హ్మ్. అది. అంటే ఇటీవల అంటే గోరంట్ల మాధవ్ గారిని కూడా అరెస్ట్ చేసిన విషయం గురించి కూడా మనం చర్చించాలి ఖచ్చితంగా. ఏదైతే చేబ్రోలు కిరణ్ విషయానికి సంబంధించి గోరంట్ల మాధవ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళినందుకు. సో, అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ అరెస్ట్‌లు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే చాలా మంది ఒక ఆరోపణ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనే ఈ ఆరోపణ ప్రధానంగా జరుగుతా ఉంది మొదటి నుంచి ఇప్పటికి కూడా. ఈ అరెస్టులు జరిగిన ప్రతిసారి కూడా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని జెప్తా ఉన్నారు. మీరేం జెప్తారు? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు జరిగితే కనుక ఈరోజు చాలా మంది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మొత్తం స్టేషన్ల చుట్టూనే ఉండాల్సొచ్చేది. హ్మ్. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు పెట్టుకున్నారు. హ్మ్. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎక్కడా లేదు. మనం చూసామా రెడ్ బుక్ ఉండడం అనేది? లేదు హ్మ్. గదా! వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళంతట వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక గోరంట్ల మాధవ్ గారి విషయానికొస్తే ఆయన ఒక పార్లమెంట్ మెంబర్‌గా చేసినటువంటి వ్యక్తి. అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక కేసు విషయంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు కిరణ్ కుమార్‌ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటున్నప్పుడు,
ఆయన ఏ విధంగా ప్రవర్తించారండి? అవును. అదే డిపార్ట్‌మెంట్‌లో చేసి కదా ఆయనొచ్చారు. అవును. పోనీ మాలాంటి సివిలియన్ అనుకోండి. ఓకే. మాకు చట్టంకి సంబంధించినటువంటి రూల్స్ తెలీవు. మేము చట్టాన్ని అతిక్రమిస్తున్నాము అని ఎవరన్నా అనుకోవచ్చు. అవును. చట్టానికి సంబంధించి రూల్స్ అన్నీ తెలిసి, ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తే, ఆ రోజున ఆ విధంగా ప్రవర్తించారంటే ఏంటండి అర్థం? హ్మ్. పైగా పార్లమెంట్ మెంబర్‌గా చేశారు. ఎంతమందికొస్తుందండి పార్లమెంట్ మెంబర్‌గా? అవును. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి 25 మంది పార్లమెంట్ సభ్యుల్లో ఒక మెంబర్ అండి ఆయన. హ్మ్. మొత్తం జాతీయ స్థాయిలో పార్లమెంట్ మెంబర్‌గా చేశారు అంటే ఒక గౌరవం. అటువంటి వ్యక్తి అంత చిల్లరతనంగా కిరణ్ కుమార్‌ని అరెస్ట్ చేస్తే, ఆ అరెస్ట్‌ని అడ్డుకోవడం కానీ, అక్కడ బూతులు మాట్లాడటం గాని, అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వ్యక్తి గదా! అక్కడ పోలీసులు ఏ విధంగా దూషించాడండి. మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పేమన్నా ఉందా చెప్పండి? నిజంగా మీరన్నట్లుగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలయ్యేటట్లయితే కనుక, ఈ హ్మ్. రోజుకి నేను చాలా సైట్స్ చూపిస్తాను. నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న ఒక వ్యక్తి ఒక వరస్ట్ ఫెలో నేనిది తర్వాత షేర్ చేస్తాను మీకు. ఒక వరస్ట్ ఫెలో పెట్టాడండి ట్వీట్. ఏమని పెట్టాడో తెలుసా? చెప్పండి. అంజనమ్మ గారు ఇద్దరు కొడుకులతోటే ఉంటే సరిపోయేది. మూడో కొడుకుని కనకుండా ఉంటే కనకుండా ఉండాల్సిందన్నట్టుగా చాలా జుగుప్సాకరంగా పోస్ట్ పెట్టాడు. హ్మ్. మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా! మొన్నటికి అవును. మొన్న మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు సింగపూర్ ప్రమాదంలో చిక్కుకుపోతే, ఆ పిల్లాడి గురించి ఎంత జుగుప్సాకరంగా కామెంట్లు పెట్టాడండి. చనిపోతాడు అది ఇదని. చిన్న పిల్లాడి మీద కూడా పడేడుస్తున్నారు సిగ్గులేని ఎదవలు. మరి హ్మ్. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోరా అండి? హ్మ్. అంటే ఒకటంటే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మేమందరం వెళ్ళామండి గొడవకి. రైట్. మాకెలాంటి పోస్టులు పెట్టారో తెలుసా అండి? ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారో తెలుసా అండి మా మీద? అంటే ఇటీవల ఎంత ఇది కూడా వరస్ట్‌గా వచ్చింది. అంటే మాట్లాడారో? ఇటీవల కొంతమంది టీడీపీ మహిళల గురించి గాని, మన జనసేన మహిళల గురించి కూడా ఒక ఆర్టికల్ లాగా ఒకటి ప్రచురించి వీళ్ళందరూ అంటే రకరకాల అంశాల గురించి వాళ్ళు వ్యభిచారులు అనే అర్థం వచ్చేటట్టు ఒక పోస్ట్ కూడా నేను చూసాను. అది జనసేన మహిళల గురించి, వీర మహిళల గురించి, అలాగే టీడీపీ మహిళల గురించి కూడా. మరి ఇట్లాంటి పోస్టుల్ని మీరెట్లా ఖండిస్తారు? మీరేం చెప్పదలుచుకున్నారు? సంస్కారం లేని వెధవలు సార్ వాళ్ళు. హ్మ్. సంస్కారం లేని వెధవలు. నిజంగా తల్లిదండ్రులు ఒక సంస్కారయుతంగా పెంచుంటే గనక, వాళ్ళ బ్లడ్‌లో ఒక సంస్కారం ఉంటే కనుక, ఆ విధంగా ప్రవర్తించరు. హ్మ్. ఎంత జుగుప్సాకరంగా వీర మహిళల్ని వేరొక పదంతో పిలుస్తారండి వాళ్ళు. ఏ హ్మ్. రోజన్నా వైఎస్ భారతి గారిని కానీ, లేకపోతే ఏ రోజన్నా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతల్ని కానీ, జుగుప్సాకరంగా ఎక్కడైనా టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉంటే చూపించండి. ఎంత ఇష్టానుసారం మాట్లాడతారండి వాళ్ళు. హ్మ్. ఇప్పుడు శ్యామల మాట్లాడుతది. శ్యామల ఇష్టానుసారం మాట్లాడుతది. పిట్ట కథలు చెప్తా ఉంటది. బుల్లి హ్మ్. బుల్లి పిట్ట కథలు. మరి హ్మ్. శ్యామలని ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేస్తారు కానీ ఎప్పుడు జుగుప్సాకరంగా ట్రోల్ చేయరు. విమర్శిస్తారు. వాళ్ళు ట్రోల్ చేస్తారు. వైసీపీ వాళ్ళు చేసేది ట్రోలింగు. జనసేన వాళ్ళు చేసేది విమర్శ. సద్విమర్శకి దుర్విమర్శకి చాలా తేడా ఉంటది. మేము హ్మ్. చేసేది జస్ట్ విమర్శే. అంటే ఇది అది వైసీపీ వాళ్ళకి వాళ్ళు రైజ్ చాలుతది. చేస్తున్న ఒక పాయింట్ ఉంది. నేను అడుగుతా అంటే గతంలో భారతి గారికి, అవినాష్ రెడ్డికి సంబంధించి లింక్ పెట్టి కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. అలాగే రోజా విషయంలో కూడా చాలా బాడీ షేమింగ్ చేస్తూ కూడా కొన్ని పోస్టులు పెట్టారు. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరేం చెప్తారు? అవును. గత సంవత్సరం క్రితం వరకు కూడా గవర్నమెంట్‌లో ఉంది ఎవరు? హ్మ్. వైసీపీ ప్రభుత్వమే కదా! హ్మ్. ఆ రోజున భారతి గారి కేస్ ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? అవినాష్ రెడ్డి కేస్ ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? హ్మ్. గత అంటే 2018లో అనుకుంటా ఆయన చనిపోయింది. ఎవరు? అవును. 2018లోనా? ఆ! ఆ! సో, వివేకానంద్. అవును. ఆయన 2018. చనిపోయారు. అవును. యాహ్! ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత కోర్టు హీరింగ్‌లు కావచ్చు, అండ్ నెక్స్ట్ కేస్ హీరింగ్‌లు కావచ్చు, అలాగే సీబీఐకి అప్పచెప్పడం కావచ్చు. ఈ ప్రొసీడింగ్స్ అన్నీ గూడా ఏ గవర్నమెంట్‌లో జరిగాయండి? వైసీపీ గవర్నమెంట్‌లోనే కదా! హ్మ్. 3 గంటలకి వేకువజామున కాలొచ్చింది భారతి నుంచి అవినాష్‌కి అన్నది ఏ గవర్నమెంట్‌లో జరిగిందండి? వాళ్ళ హ్మ్. గవర్నమెంట్‌లోనే కదా! హ్మ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటివొచ్చాయంటే మేము కొత్తగా కల్పించామని చెప్పొచ్చు. హ్మ్. వాళ్ళ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడే కదా ఇవన్నీ బయటకొచ్చాయి. మేమెక్కడ కల్పించాం ఇవన్నీ కూడా. అలాగే హ్మ్. బాడీ షేమింగ్ అంటున్నారు. రోజా బాడీ షేమింగ్ చేయలేదా? అసెంబ్లీ సాక్షిగా పీతల సుజాతని బాడీ షేమింగ్ జేయలేదా? హ్మ్. వంగలపూడి అనితని తోటి ఎమ్మెల్యే ఆ రోజున బాడీ షేమింగ్ చేయలేదా హ్మ్. రోజా? అసెంబ్లీ సాక్షిగా.
మరి ఆవిడేమో ఎయిర్‌పోర్ట్ లోకెళ్ళి చెప్పేసి ఎయిర్‌పోర్ట్ లో వెళ్తూ వెళ్తూ జన సైనికులకి మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళొచ్చు. మరి ఆవిడని హ్మ్. బాడీ షేమింగ్ చేస్తే తప్పొచ్చిందా? హ్మ్. ఒక మహిళలాగా ఉంటే ఎవ్వరు ఏమి అనరండి. హ్మ్. ఒక మహిళ అదుపు తప్పి మితిమీరినటువంటి ప్రవర్తన చూపించినప్పుడే అంటారు. హ్మ్. ఆవిడ బర్త్‌డే పార్టీలో అనుకుంటా, వాళ్ళ సోదరుడు బర్త్‌డే పార్టీలో అనుకుంటా, బహుశా ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు ఎలా ఉందో తెలుసా అండి? కేక్ ముక్క పెడుతూ వాళ్ళ అన్నయ్యకి ముద్దు పెడతాంది. ఒక హ్మ్. సోదరికి ఉన్నటువంటి భావన నాకు తెలుసు. నాకు తమ్ముడున్నాడు, తమ్ముళ్ళున్నారు. తమ్ముడితో మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం? ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక ముద్దు అనేది ఒక నుదిటి వరకు, ఒక బుగ్గ వరకే పరిమితం. అంతే కదా! కానీ ఆవిడ ఆ వీడియో చూపించమంటారా? కొట్టండి, నెట్‌లో కొడితే మన మనం హైడ్ చేసినా గాని గూగుల్ హైడ్ చేయదు. యూట్యూబ్ హైడ్ చేయడు కదా! అటువంటి అవును. వీడియోస్. అవును. ఆ విధంగా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తే ఆ మహిళని బాడీ షేమింగ్ ఎవరు చేయరండి? జన హ్మ్. సైనికులు మిడిల్ ఫింగర్ చూపిస్తే జన సైనికులు ఊరుకుంటారా? హ్మ్. ఎందుకు ఊరుకోవాలి? హ్మ్. నువ్వు సంస్కారం తప్పావు కదా! అరే! నువ్వు ఎమ్మెల్యేగా చేసినటువంటి నీకే సంస్కారం లేదు. నువ్వు సంస్కారం తప్పావు. మరి చిన్న పిల్లలన్నవాళ్ళు ఆళ్ళకేం మెచ్యూరిటీ ఉంటది? హ్మ్. నీకే 50 ఏళ్ళొచ్చాయి. నీకే ఈ రోజుకి మెచ్యూరిటీ లేదు, పరిణితి లేదు, పరిజ్ఞానం లేదు. మరి చిన్న పిల్లలు, యువకులు, యువరక్తం నేను హ్మ్. బాడీ షేమింగ్ చేయరా? నువ్వు హ్మ్. చేసే తప్పు, నువ్వు చేసే పనులు చేస్తారు. హ్మ్. ఇంకెవరైనా చేసారా బాడీ షేమింగ్? హ్మ్. ఆవిడనే కదా చేశారు. లేదు. ఆవిడ అవును. చేసుకున్న పనులవి. అవును. ఇంకొక విషయం అంటే ప్రధానంగా ఈ ఆవిడ మధ్య కాలంలో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏదైతే తిరుపతి ముఖంగా మాట్లాడిన సనాతన ధర్మం మీద ఆయన మాట్లాడిన అంశాల గురించి ఇప్పటికీ కొంత చర్చ జరుగుతా ఉంది. ఈయన క్రిస్టియన్స్‌ని టార్గెట్ చేశారని ఒక చర్చ బలంగా వినపడుతుంది. ఇటీవల ఒక ఇన్సిడెంట్‌కి సంబంధించి ఒక పాస్టర్ ఇన్సిడెంట్‌కి సంబంధించి ఇంకా బలంగా ఈ పవన్ కళ్యాణ్ వల్లే హిందువులందరూ రెచ్చిపోతున్నారనే కాడికి ఈ ఇష్యూ ఎళ్ళింది. మీరేం దలుచుకున్నారు దీనికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తాను అన్నారు. హ్మ్. పరమతాల్ని గౌరవిస్తాను అన్నారు. అవును. అంతే కదండీ! అవును. మరిక్కడ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హత్యామోనని చెప్పేసి మేమందరం గూడా ఖండించాం. ఆయనది హత్య అయితే గనక నిష్పక్షపాతంగా విచారణ చేయండి. ఆయనకి అవును. న్యాయం జరిపించండి అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే ఆయనది హత్య కాదు, ప్రమాదం అని జరిగిందో అందరం సైలెంట్‌గా ఉన్నాం. అలాగే హ్మ్. పాస్టర్ ప్రవీణ్ గారి భార్య కావచ్చు, ప్రవీణ్ గారి సోదరులు కావచ్చు, ఎవరైతే బయటకు వచ్చి పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అన్నారో, వాళ్ళ అప్పటితో ఆ ఇష్యూ సమస్య పోయింది. ఇంక దాని మీద మాట్లాడటానికి ఏముందండి? హ్మ్. అలాగే ఈ పాస్టర్ ప్రవీణ్ గారి ఉదంతాన్ని చాలా వరకు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అండర్‌లైన్ ద పాయింట్. హ్మ్. వాళ్ళు, వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. హ్మ్. నిజానికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మాట్లాడలేదనుకోండి, హ్మ్. హిందువుల్లో హిందుత్వ భావన లేదా? అవును. ఖచ్చితంగా ఉంది కదా! ఈరోజు అవును. కొత్తగా రావడానికేముంది? హ్మ్. పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్. ఆవిడ పుట్టుకతో క్రిస్టియన్. మరి ప్రతి సంవత్సరం క్రిస్మస్‌కి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెళ్తారో తెలుసు కదండీ! రష్యా వెళ్తారు. అక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. జనవరి 1 కంప్లీట్ అయిన తర్వాత ఆయనొస్తారు. ఆయన చాలా సార్లు అన్నారు కదా! నేను రష్యా వెళ్తున్నాను. క్రిస్మస్ నా భార్య క్రిస్టియన్. నేను ఆవిడ భావాల్ని నేను గౌరవిస్తాను అని. నిజంగా ఆయనకే కనుక అది లేకపోతే, ఆ భావన లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సతీమణే ఆవిడ క్రిస్టియన్ కదా! మరి పుట్టిన పిల్లలకి కూడా భార్యని గౌరవించే కదండీ పుట్టిన పేర్లు ఏమని పెట్టారు? హ్మ్. అంజనా, పొలెనోన్. అంజనా, పొలెనా. అవును. అంజనమ్మ గారి పేరుతో అంజనా పెట్టి, అలాగే భార్యని గౌరవిస్తూ రష్యన్ సాంప్రదాయంలో పొలెనా అని పెట్టారు. హ్మ్. అలాగే శంకర్ చిరంజీవి గారి పేరు శంకర్‌ని పెట్టుకొని పవనోవి. మార్క్ అనేది ఎవరిదండి? రష్యన్ వర్డే అవును. కదా! అవును. అంటే భార్య యొక్క మతాన్ని గౌరవించిన వారు ఇక్కడ మన హిందూ సనాతనాన్ని గౌరవించిన వారు ఖచ్చితంగా క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారు కదండీ! హ్మ్. ఇదంతా కూడా కానంటే, రాజకీయ కానంటే ఒక నిరుద్యోగులు విషయం అంటే చేసినటువంటి ఇప్పుడు ప్రయత్నం. కేఏ పాల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మీ రాజమండ్రి ఎక్స్ ఎంపీ. రాజకీయ ఆ! నిరుద్యోగులు. సో, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ప్రధానంగా కేఏ పాల్ లాంటి వాళ్ళైతే పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణే ఈ హత్య చేయించాడన్నట్టుగా ఆయన
ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. మీరు చూసారు ఆ ప్రెస్ మీట్లు కూడా. మరి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? పవన్ కళ్యాణ్ గారు హత్య చేపించారా? ఆయన హ్మ్. అసలు కేఏ పాల్ గారి మాటలకే ఒక ప్రామాణికం ఉండదు. హ్మ్. ఆయన ఒక కామెడియన్. కామెడియన్‌కి ఎక్కువ. కామెడీ ఆర్టిస్ట్‌కి ఎక్కువ. సీరియల్ ఆర్టిస్ట్‌కి తక్కువ. హ్మ్. ఆ! కేఏ పాల్ గారి మాటలు ప్రామాణికంగా మనం ఎక్కడ తీసుకుంటాం చెప్పండి. అంటే వీళ్ళందరికీ ప్రధానంగా ఈ అంటే రోజున ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తా ఉన్నారు. ఈ హత్యకి ఏదండి? కారణం పవన్ కళ్యాణ్ అని చాలా కాన్ఫిడెంట్‌గా ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను కావాలంటే. పవన్ కళ్యాణే ఈ హత్యకి ఎగ్జాక్ట్ నేను కారణం అంటూ చూసానండి. చెప్పారాయన. సో, అదే మీరేం అదసలు చెప్తారు? నా దగ్గర హత్యే కాదు ఆధారాలున్నాయి గదా! అంటున్నాడాయన. అయ్యో! ఆధారాలుంటే బయట పెట్టమనండి. కాదు. హ్మ్. అదసలు హత్యే కాదని జెప్పేసి పోలీసులు నిజ నిర్ధారణ చేశారు కదా! హత్యే కాదన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు హత్య చేయించడం ఏంటండి? ఆయన కామెడీ కాకపోతేను. అస్ హ్మ్. అసలు కేఏ పాల్ గారిని మేమసలు ప్రామాణికంగా తీసుకోనే తీసుకోం. ఇంకా మరి హర్ష్ మరి కుమార్ 'హర్ష్ గారంటారా? కుమార్' గారి చెప్పాను విషయం కదా ఇందాకే చెప్పండి. నేను. 'హర్ష్ కుమార్' గారు కూడా ఈ విషయాన్ని గురించి హత్య అని తేల్చిన తర్వాత కూడా యాక్సిడెంట్ అని తేల్చిన తర్వాత కూడా, లేదు ఇది హత్య నా దగ్గర ఆధారాలున్నాయని చెప్తా ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నారు. మరి ఇదేం చెప్తారు దీనికి సంబంధించి? చబ్ బయట పెట్టమనండి. ఆధారాలుంటే కనుక నిజంగా ఎవరైతే హత్య చేసుంటే కనుక హ్మ్. మేము గూడా 100% సపోర్ట్ చేస్తున్నాం. హ్మ్. మేము గూడా 100% సపోర్ట్ చేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారిది హత్యే కనుక అయితే, నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి, మేము గూడా వాళ్ళతో పాటు సమానంగా ఫైట్ చేస్తాము. అధికారంలో ఉన్నప్పటికి కూడా. హ్మ్. కానీ పోలీసులు నిర్ధారణ చేశారు. ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇందాక నేను చెప్పాను కదా! రాజకీయ నిరుద్యోగులు అని చెప్పేసి. ఇప్పుడు హైలైట్ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు తీయాలండి. హ్మ్. లేకపోతే మీడియా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి హైప్ ఇస్తారు చెప్పండి? హ్మ్. లేకపోతే ఎవరు చూస్తారు చెప్పండి ఈ రోజున? పవన్ కళ్యాణ్ గారి పేరు తీస్తే బోలెడు మంది చూస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? పవన్ కళ్యాణ్ గారిని పొగిడారా? ఇక్కడ 2 రకాలుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని పొగిడి హైలైట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టి హైలైట్ అవ్వచ్చు. రెండో హ్మ్. వెర్షన్ వెతుక్కున్నాడు. ఫస్ట్ నుంచి కేఆర్ పాల్ గారు పవన్ కళ్యాణ్‌ని చాలా మాటలన్నాడు. దమ్ముంటే నా మీద పోటీ చేయి. దమ్ముంటే మనిద్దరం ఒకే నియోజకవర్గంలో పోటీ చేద్దాం. నీ బలం ఏంటో, నా బలం ఏంటో చూసుకుందాం అని జెప్పేసి. హ్మ్. అస్సలు ఆయన ఆయన్ని మేమసలు కనీసం లెక్కలో కూడా అంటే కనీసం అంటే తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఎక్స్ ఎంపీ 'హర్ష్ కుమార్' వ్యాఖ్యలను కూడా మీరు ఆలోచించాలి కదా! ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఇది ఇక్కడున్న పొలిటికల్ గేమ్ ఆడుతా ఉన్నారు. పాస్టర్‌లందరిని కూడా చంపే ప్రయత్నం జరుగుతా ఉందని ఆయన చాలా కాంట్రోవర్షియల్ మాటలు మాట్లాడుతా ఉన్నారాయన. మీ మీ రాజమండ్రి ఎక్స్ ఎంపీ. మరి ఆయన ఇందాకే ఏం చెప్తారు? యెస్. ఆయనకేం యెస్. యెస్. సమాధానం యెస్. చెప్తారు? యెస్. 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 ఇందాకే చెప్పాను గదండీ వెరీ క్లియర్‌గా రాజకీయ నిరుద్యోగులు ఈ రోజున ఒక అంశంతో ముందుకు రావాలని చూసారు. ఆ అంశం ప్రవీణ్ పగడాల గారి అంశం అవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజున ఒక వ్యక్తి ఆహ్, మరణాన్ని మనం తీసుకొని మనం రాజకీయంగా ఎదగాలి అనుకోవడం అనేది అది చాలా తప్పండి. దుర్మార్గమైనటువంటి పని. హ్మ్. ఒకవేళ నిజంగానే ఇందాక చెప్పాను కదా! ఒకవేళ నిజంగానే ప్రవీణ్ గారిది హత్యే కనుక అయితే మేమందరం సపోర్ట్ చేస్తాం. హ్మ్. పోలీసులు ఈరోజు నిష్పక్షపాతంగా వ్యవహరించారు కదా! ఎక్కడెక్కడ యూపీఐ పేమెంట్‌లు చేశాడు, ఎక్కడెక్కడ ఆగారు, ప్రతీదీ ఫుటేజ్‌లన్నీ బయటికి తీసి చూపించారు గదా! ఇంకా హ్మ్. హత్య అనడానికి ఆస్కారం ఎక్కడుందండి? హ్మ్. ఓకే. అది కూడా చెప్తున్నా. ఒకవేళ హత్య గనక అయ్యి తేలింది అంటే గనక మేము కూడా మీకు సపోర్ట్‌గా బయటకొస్తాం. నిందితులు ఖచ్చితంగా శిక్షించాలి. అక్కడ హిందువేంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి ఎవరైనా మనిషి మనిషే. హ్మ్. మనిషిని చంపిన వారికి ఎవరికైనా శిక్ష కంపల్సరీ అనేది మేము నమ్ముతున్నటువంటి పాలిసీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్తున్నటువంటి పాలిసీ కాబట్టి, మేము పాలిసీల మీద మాట్లాడతాం గానీ, పర్సనల్‌గా ఎప్పుడు కూడా ఎవరి మీద విమర్శలు చేసేటువంటి కుసంస్కారం కానీ, అటువంటి వ్యక్తిత్వాలు కానీ, మాకు కానీ మా నాయకులు నేర్పించిన సంస్కారం వల్ల మాకెవ్వరికీ కూడా అటువంటి ఆలోచనలుండవు కాబట్టి, ఖచ్చితంగా నీతి వైపు, నిజాయితీ వైపు మేము నిలబడతాం. అంటే ఒకవేళ పేరు అది హత్య నాని అయితే గారు కూడా ఖచ్చితంగా మేము గూడా ఉంటాం. రైట్. అంటే పేరు నాని గారు కూడా నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ప్రజలకిచ్చిందో, హామీల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు అవి తప్పితే మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతుందని ఆయన చ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్‌లో. ఏం చెప్తారు? యాహ్! పేర్ని నాని గారి విషయానికే కనుకొస్తే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఈ అప్పులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆహ్, మొత్తం సెక్టార్‌నంతటిని కూడా చాలా డిస్టర్బ్ చేసేసాడండి. ఆ డిస్టర్బ్ చేసినటువంటి సెక్టార్‌నంతటిని కూడా గాడిలోకి పెట్టేటువంటి ప్రయత్నంలోనే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది. మొన్న గనక చూసుకుంటే మనకి జీడీపీ వృద్ధి రేట్ అనేది దేశంలోనే రెండో స్థాయిలోకి మనం వెళ్ళాం.
అవును. 8% 2గా ఐ థింక్ 8% దాటి మనది జీడీపీ వృద్ధి రేట్ అవును. వచ్చింది. అంటే అవును. ఆర్థిక మనం అప్పుల్లో నుంచి అంటే అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆర్థికంగా వృద్ధి రేట్లోకి మనం తీసుకురాగలిగాం. ఈ 11 నెలల్లో. అంటే హ్మ్. ఈ రోజున రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది కదండీ! హ్మ్. ఇంకపోతే పేర్ని నాని గారు చెప్పినటువంటి మాటలకి అమ్మఒడి ఇస్తా అన్నారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని? హ్మ్. నెక్స్ట్ వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ నుంచి కూడా అమ్మఒడి అందరికీ కూడా పంచుతామని చెప్పేసి. అలాగే ఉచిత సిలిండర్ ఇప్పటికే ఆ పథకం అనేది అమల్లో జరిగింది. అలాగే డీఎస్సీ ఈ రోజునే నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారు. 16,000 సంథింగ్ అవును. అవును. జాబ్స్. హ్మ్. దానికి కూడా. అలాగే జాబ్ మేళా కూడా అతి త్వరలోనే తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెక్కడా అమలు చేయలేదండి. వీళ్ళకలాగా డబ్బుల్ని పప్పు బెల్లాల్లాగా బట్టలు నొక్కేయలేదని చెప్పేసా వీళ్ళంటున్నారు. వీళ్ళేం చేశారో చెప్పనా అండి? వీళ్ళకి కావాల్సినటువంటి కార్యకర్తల్ని అంటే వాలంటీర్స్‌గా కొంతమందిని పెట్టుకున్నారు కదా! కొంతమందికి మాత్రమే అమ్మఒడి పథకం అనేది వాళ్ళందరికీ కూడా వచ్చింది. అంటే ఆ రోజున చాలా తక్కువ మందికి అమ్మఒడి వచ్చేది. ఎవరెవరికొచ్చేది అంటే వాళ్ళ ఏరియాలో ఎవరైతే వైసీపీ సానుభూతి పరులున్నారో వాళ్ళకి మాత్రమే అమ్మఒడి వచ్చేది. ఎవరైతే జనసేనకి సపోర్ట్‌గా ఉన్నారో, లేకపోతే ఎవరింటి మీదైతే టీడీపీ స్టిక్కర్ గాని, జనసేన స్టిక్కర్ గాని ఉందంటే ఆ రోజున అమ్మఒడి పథకాలు అమలయ్యేయి కాదు. హ్మ్. ఆళ్ళకిలాగా మేము చెయ్యం. ప్రతి ఇంటికి కూడా అమ్మఒడి పథకం అమలవుతది. అలాగే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి కూడా అమ్మఒడి అమలవుతది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు. రైట్. రైట్. అంటే ఒక అలాగే ఒక 2 ఉప మినిట్సే ముఖ్యమంత్రి టైమ్ గారు ఉంది పవన్ మనకి. కళ్యాణ్ గారు కూడా ఒక 2 మినిట్సే టైమ్ ఉందక్క. యాహ్! ప్రధానంగా ఒక 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 యాహ్! పాయింట్ ఉంది నా దగ్గర. ఇక్కడ కల్వకుంట్ల యాహ్! కవిత గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు లక్కీగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు తప్పితే అంత అర్హత లేని, అనుభవం లేని వ్యక్తి అంటూ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇట్లా మీకు కామెంట్ చేసే వాళ్ళకి మీరిచ్చే ఏంటి? మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎమ్మెల్యే మాత్రమే గెలిచి, ఆ ఎమ్మెల్యే గూడా అధికార పార్టీ వైపు వెళ్ళిపోయినప్పటికీ గూడా, అంత ఓటమిలో 2 చోట్ల ఓడిపోయినా, అంత ఓటమిలోనూ కూడా ధైర్యంగా నిలబడి కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పి, మనం ఖచ్చితంగా 2024లో మనం కొడతాం, మనం అధికారంలోకొస్తాం అని చెప్పేసి, మమ్మల్ని అందరిని గూడా ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి. కవిత చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు లక్కీగా వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి ఆర్ ఏదో అంది. అవును. అంటే ఒక జైలు పక్షి బాధలు ఇంకొక జైలు పక్షికే తెలిసినట్లుగా జైలుకి, బెయిల్‌కి ఊగిసలాడే బ్రతుకు కవితది, జగన్మోహన్ రెడ్డిది కాబట్టి వాళ్ళిద్దరికీ మధ్య అంటే ఒక అనుభవం సామ్ లేని వ్యక్తి అంటుంది ఒక ఆమె. ఆమె ఒక పాయింట్ అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురామె. అనుభవం లేని వ్యక్తి లక్కీగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు అని చెప్తా ఉంది. అనుభవం ఎవరికొస్తుందండి? జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఉందా? తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే? హ్మ్. లేకపోతే కవితకు అనుభవం ఉందా? తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే? హ్మ్. అనుభవం అనేది ఒకసారి చేస్తే వస్తుంది కదా! చేయకోకుండా అనుభవం ఎక్కడి నుంచొస్తుంది? అసలిప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవలేదు గదా! గెలిచిన వెంటనే ఆయన మంత్రి అయ్యారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. హ్మ్. అలాగే కల్వకుంట్ల కవిత తన తండ్రి, అలాగే తన సోదరుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎంపీగా గెలిపించుకున్నారు. మరి అంత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా రెండోసారి పోటీ చేస్తే మరి ఎంపీగా ఎందుకు ఓడిపోయింది? అనుభవం ఉన్న వ్యక్తేగా ఎందుకు ఓడిపోయింది? అంటే ఆమె మీద ఎంత నెగటివిటీ ఉండుంటుంది? హ్మ్. మరి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయింది కదా! మరి వెంటనే తండ్రేమో ముఖ్యమంత్రి, సోదరుడేమో ఐటీ మినిస్టరు. వెంటనే ఆమెను తీసుకొచ్చి ఎమ్మెల్సీగా ఇచ్చారు. అంటే అనుభవం ఉంది కాబట్టేనా లిక్కర్ స్కామ్‌లో ఈ రోజున ఉన్నది? ఒక మహిళ అయ్యుండి లిక్కర్ స్కామ్‌లో ఈ రోజు వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కల్వకుంట్ల కవిత మాత్రమే. హ్మ్. కవిత అంటే పద్యం అనుకుంటావా? కాదురా అబ్బాయి మద్యం అన్నట్లుంది కవిత పరిస్థితి. హ్మ్. అది. అంటే ఇట్లాంటి వారికి ఏం చెప్తారు మీరు ఆవిడ ఫైనల్‌గా? గురించి మేము మాట్లాడతాం అనేది కూడా నాకు నాకు అంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని ఫైనల్‌గా టార్గెట్ ఒకటే చేసి మాట్లాడే చెప్తున్నానండి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎగ్జాక్ట్‌లీ. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇట్లా ఎవరైతే టార్గెట్ చేసి, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శించినప్పటికీ కూడా, అది గోడకు కొట్టిన బంతిలాగే అంత వేగంగా పవన్ కళ్యాణ్ గారు పైకి ఎదుగుతారు. మనం అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఏ విధంగా అయితే ఆపలేమో, సూర్యకాంతిని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలని కూడా ఆపలేము. ఎందుకంటే ఈ రోజున 21కి 21 సీట్లు గెలుచుకుని, ఈ రోజున మొత్తం ఇండియాలోనే చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2 చోట్ల ఓడిపోయారని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి వ్యక్తులే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకి 20 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్‌ని నిలబెట్టారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. రైట్. అంటే ఇందాకే ఒక చిన్న విషయం చెప్పాను. మన హైలైట్ అవ్వాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి లేదంటే తిట్టాలి.
ఈ 2 రెట్లో ఏదో ఒకటి వెతుక్కుంటున్నారు కాబట్టి తిట్టే వాళ్ళని మేము ఎప్పుడు కూడా అది మైండ్‌కి తీసుకోము. అలాగే పొగిడే వాళ్ళని కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం. రైట్. థాంక్ యూ.